ఈరోజు ఈ శ్రీకూర్మం దేవాలయానికి తవ్వంతుల కొలిది కొంత వింతలు బయటపడుతున్నాయి. అందులో భాగంగానే ఈ సోమవారికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? నిజరూప దర్శన భాగ్యం కలిగించేటటువంటి ఇటువంటి పుణ్యక్షేత్రం ఇంకెక్కడా దేశంలో లేదంటే అతిశయోక్తి లేదు. శ్రీ కూర్మనాథాయ నమః. భారతావనిలో శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతార స్వరూపమైనటువంటి తాబేలు అవతారంతో ప్రధాన అర్చామూర్తిగా స్వయం వ్యక్తమై వెలిసినటువంటి పుణ్యక్షేత్రం శ్రీకూర్మ క్షేత్రం. మీరు అడిగిన ప్రశ్నలో ఈ క్షేత్రం యొక్క ఇక్కడే ఎందుకు వెలియాలి అని మీరు అడిగారు. ఈ క్షేత్ర స్థల పురాణాన్ని ఒకసారి పరికిస్తే ఇక్కడే వెలియడానికి గల కారణం కూడా అందులో చెప్పడం జరిగింది. మనం ఉన్నటువంటి శ్రీకూర్మ దేవాలయ పరిసర ప్రాంతం యావత్తు నిర్మాణానికి పూర్వం శ్వేతాద్రి అని ఒక పర్వత ప్రాంతం, అరణ్య ప్రాంతంతో ఈ ప్రదేశం అంతా ఉండేది. శ్వేతాద్రి అంటే తెల్లటి మట్టితో కూడుకున్న ఓ పర్వత ప్రాంతం, గుట్ట ప్రాంతం. ఏమిటా తెల్లమట్టి? నేను ధరించినటువంటి ఈ తిరుమణి అంటాం, శుద్ధమన్నం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే ఇలా తవ్వగానే ఓ 3 అడుగుల నేలకే శ్వేత మృత్తిక, వైట్ సాయిల్ ఇక్కడ మనకు లభ్యమవుతుంది. ఓ బావి కోసం కానీ, పునాదుల కోసం కానీ, ఏ ఇతర అవసరాలకి తవ్వినా సరే శుద్ధమన్ను లభ్యమవుతుంది. దానికి పెద్దలు ఒక విశేషం చెప్తారు. శ్రీరంగే వెంకటాచలో శ్రీకూర్మే యాదవాచలో. శ్రీరంగ క్షేత్రం, వెంకటాచల క్షేత్రం, శ్రీకూర్మ క్షేత్రం, మేల్కోట క్షేత్రం అనే 4 క్షేత్రాలలో నయనానికి మృత్తికాఖండములను ఇచ్చాము. తెల్లటి మట్టి నీకు ఇస్తున్నాం. ఈ యొక్క భూలోకంలో ఈ క్షేత్రాలలో నువ్వు నిక్షిప్తం చేయవయ్యా అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆదేశిస్తే గరుత్మంతుడు వైనతేయుడు ఇక్కడ సమర్పించినట్లుగా మనకు పెద్దలు చెప్తారు. అందువల్ల ఇదంతా వైట్ సాయిల్.